మాన్య డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, మాకు అత్యంత ఆప్తుడు శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు, అధికారులు, మిత్రులారా, అంబేద్కర్ ఒక వ్యక్తిగా ఒక శక్తి అనేది యావత్ ప్రపంచం గుర్తించినటువంటి సందర్భం. వారి ఆశయాలకు అనుగుణంగా ఏఎస్ అధ్యక్షుడు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వారు కోరుకున్న విధంగా వివిధ ప్రజానీకానికి న్యాయం జరగాలని ఆ దశగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నల్ల చొక్కాలు మూడు చొక్కాల నిర్మూలన కోరుతూ, చట్టం కావాలని కోరుతూ, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి 5 లక్షల రూపాయలు సహాయపడుతూ అటువైపు మార్పులు వేయాలని, కేంద్ర ప్రభుత్వం భక్తి వైపు నడిపిస్తూ రామాయణాన్ని తెలుగు పుస్తకంగా పెట్టారు. పెట్టాల్సిన పుస్తకం ఒకసారి చూపించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ బుక్ ఎవరో పట్టుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ జీవిత చరిత్ర పాఠ్యాంశంలో అయితే ఉత్తమ వ్యక్తిత్వం వచ్చి విలువ ఏర్పడి, దేశభక్తి ఏర్పడి సమాజాన్ని వెళ్తుందని కోరుతూ ఇప్పుడు మనందరిని ఉద్దేశించి అలాగే బాబాసాహెబ్ జన్మదినాన్ని ఉద్దేశించి మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి మ్యూజియంస్ ఎన్నో ఉన్నాయి, కానీ థీమాటిక్ మ్యూజియం మాత్రం ఇది తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఏర్పాటు చేసింది. ఇందులో 5 గ్యాలరీలు ఉన్నాయి. ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సంబంధించి, ప్రతి పౌరుడికి సంబంధించి భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. దేశ జనాభాలో సగభాగం పైన ఉన్నటువంటి మహిళలు సంబంధించి భారతదేశ సమాజంలో అత్యంత ఇబ్బందికరంగా అలగదొక్కబడినటువంటి లింగ వివక్షతో ఇబ్బంది పడుతున్నటువంటి భారతీయ మహిళ గురించి మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేసి హిందూ మ్యారేజ్ కోడ్ బిల్లు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని అందులో పొందుపరిచే ప్రయత్నం చేయడమే కాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్లు సంబంధించి మొదటి న్యాయశాఖ మంత్రిగా మహిళల కోసం ఆ బిల్లుని పార్లమెంట్లో తీసుకుని వచ్చి ఆ బిల్లు కోసం దేశంలోనే మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా మహిళల కోసం మాత్రమే రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మహిళలు హిందువుల, ముస్లింల, అగ్రవర్ణాల, మధ్యతరగతి వాళ్ళ, దళితుల, గిరిజనుల అని చూడండి, దేశంలో పుట్టిన ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహిళ. దాంతో పాటు ప్రసూతి సెలవు గురించి కానీ, మెటర్నిటీ లీవ్ గురించి కానీ, లేబర్ లాస్ గురించి కానీ, 12 గంటల నుంచి 8 గంటల వరకే లేబర్ లాస్ ఉండాలని చెప్పి పట్టుబట్టి బిల్లులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఈ దేశంలో కార్మికుల కోసం ఆలోచన చేసిన గొప్ప బాధ్యత. అలాగే రాజుకి ప్రజలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి ప్రజలందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటువంటి భాగంలో రాజులుగా మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి పౌరుడికి ఓటు హక్కులు కల్పించి తన ప్రభుత్వాన్ని తనే ఏర్పాటు చేసుకొని తనకు కావాల్సినటువంటి విధి విధానాలని తన ప్రతినిధి ద్వారా చేపించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఓటు హక్కుని కల్పించినటువంటి తన భేదం లేకుండా ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రజాస్వామ్య పునాదులతో పాటు మానవ హక్కులతో పాటు ఒక ప్రశ్నించేటువంటి హక్కులు కూడా, ఆ స్వేచ్ఛను కూడా ఆయన ప్రసాదించారు. ఈరోజు దురదృష్టవశాత్తు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని, భారత రాజ్యాంగాన్ని అసలు మార్చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏ భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు పొందారో, ఏ భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను పొందారో, ఏ భారత రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు పొందారో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆ హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదంలో పడుతున్నటువంటి సందర్భంలో అందరం గళమెత్తి భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో మనందరం పిడికిలు బిగించి జై భీమ్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైందని ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తూ, ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఇటు ఆర్థికంగా, అటు సామాజికంగా అనేక రకాలైనటువంటి వారి ఆలోచనల్ని మేము దాన్ని ఆచరణ మార్గంలో మార్చి ముందుకు తీసుకొని పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చేటువంటి విధానాల్లో, చట్టాల్లో, పాలనలో ప్రతి అడుగులో వారి ఆలోచనలు ఉంటున్నాయని భవిష్యత్తులో అలాగే ఇది ఉంటుందని ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు మరి తీసుకొచ్చినటువంటి కాస్ట్ సర్వే సంబంధించి కూడా సామాజిక న్యాయానికి సంబంధించి జనాభా దామాషా ప్రకారం వనరులు, రాజకీయ హక్కులు అన్నీ కూడా పంచబడాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంవిధాన సంరక్షణ పేరుతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి ముందుగా తెలంగాణ ప్రభుత్వం నుంచే ఈ సిపెక్ సర్వే చేపించి ముందుకు తీసుకుని పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని, మానవ హక్కులు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మన మిత్రులందరూ కూడా, ముఖ్యంగా పౌరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తాము. నమస్కారం.